గ్రామం చిత్తూరుపేట మండలం. ఈరోజు గ్రీవెన్స్ సందర్భంగా పసుమర్రు రైతుల తరఫున గ్రామస్తుల తరఫున మేము మా గ్రామానికి జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. గొర్రెలమండి రోడ్డుని వాళ్ళు గతంలో రోడ్డుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రోడ్డుని గోడల అడ్డుకట్ట వేయడం జరిగింది. దాన్ని ఎన్నికల తర్వాత వాళ్ళ మామగారు కొంత భాగాన్ని పంచాయతీకి దానం చేయడం జరిగింది. ఆ దానం చేసినటువంటి దాన్ని తిరిగి మరలా వాళ్ళ కుమారుడు, ఇంకో కుమారుడు హైకోర్టులో వేసి స్టేటస్ కో తేవడం జరిగింది. ఇటువంటి ఈ గ్రామస్తులు జరిగిన అన్యాయాన్ని చెప్పడం జరిగింది. అలాగే పసుమరు గ్రామంలో జగనన్న కాలనీలో జరిగినటువంటి భారీ కుంభకోణం, ఆ రైతులకు డబ్బులు తీసుకోవడం భూముల కింద, అలాగే ఆ తీసుకున్న డబ్బులు లంచంలో ఎన్నిక తిరిగి ఇవ్వడం, ₹1 కోటి చిల్లర ఎన్నిక ఇచ్చారు. వాటిలో ఇంకా 40 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు కూడా ఇప్పించమని చెప్పి మా గ్రామస్తులు, మా రైతులు ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని ఈ సందర్భంగా వేడుకోవడం జరిగింది. వారు కూడా త్వరలో అందరికీ న్యాయం చేస్తామని, అలాగే ఆ రోడ్డు సమస్య కూడా పరిష్కారం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది విడుదల రజని కుటుంబ బాధితులే రావడం జరిగింది. విడుదల రజని మరియు వాళ్ళ మరిది విడుదల రామచంద్ర ప్రసాద్ మరియు వాళ్ళ మామ విడుదల లక్ష్మీనారాయణ రోడ్డును కొన్నాడు. రోడ్డును కొని ఇంకొక కొడుక్కి రిజిస్టర్ చేశాడు. ఇంకొక కొడుకు దాని మీద మళ్ళీ కోర్టులో వేశాడు. అది విడుదల కుటుంబ సభ్యుల నుంచే మా గ్రామస్తులకి అన్యాయం జరిగింది. మా గ్రామస్తులు కాదు, అది 15 గ్రామాలు నడిచేటువంటి దారి. అటువంటి దారిని వాళ్ళు చివర హైవే కాడ మూసేశారు, అడ్డుగోడలు కట్టారు. ఇదంతా నియోజకవర్గంలో ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూశారు. అలాగే డబ్బులు తిరిగి ఇవ్వడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అలా ఈ రాష్ట్రంలో డబ్బులు ఎన్నికి తిరిగి ఇచ్చింది కూడా ఏమే. లంచం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వటం కూడా ఇదే ప్రథమం. అంతకుముందు 7 కోట్ల చిల్లర ఇచ్చారు చెక్కులు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 1,16 లక్షలు ఇచ్చారు. ఇంకా 40 లక్షలు ఇవ్వాల్సి. దీని మీదే పోరాటం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.